ఓటు చోరీపై దేశవ్యాప్త ఉద్యమం. అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదలం. ఓటర్ల జాబితాలో మోసాలెందుకు? జవాబులు ఇవ్వకుండా మాకు బెదిరింపుల? బీజేపీ ఏజెంటుల్లా ఎందుకు పనిచేస్తున్నారు? ఎన్నికల అధికారులపై రాహుల్ గాంధీ ఆగ్రహం. బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ. బెంగళూరులో జరిగిన ర్యాలీలో ఖర్గే, రాహుల్, సిద్ధరామయ్య, శివకుమార్, వేణుగోపాల్. అయితే ఓట్ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం. జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రజెంటేషన్. బీజేపీకి నష్టమే అంటున్న రాజకీయ వర్గాలు. ఓటర్ కార్డ్ ఆధార్ అనుసంధానంతో బోగస్ ఓట్లకు చెక్ పడుతుంది ఈసీ వర్గాలు. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కయిందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం దాని పరిధిలో మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితా ఆధారంగా ఆయన ఇచ్చిన ఓట్ చోరీ ప్రజెంటేషన్కు మంచి స్పందన వచ్చిందని ఇండియా కూటమి భావిస్తోంది. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని ఎండగట్టేందుకు సిద్ధమైంది. గతంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నిర్మించిన సంపూర్ణ విప్లవం ఉద్యమంని మళ్ళీ పునరుస్కరించుకుంటున్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఏదైతే మహదేవ్పుర అంటే కర్ణాటకలో ఈ రాహుల్ గాంధీ గారు ఓట్ల మీద ఒక ప్రజెంటేషన్ ఇస్తూ కర్ణాటకలో ఉన్నటువంటి మహదేవ్పుర నియోజకవర్గంలో నుంచి ఓటర్ లిస్టు తీసుకొని దాంట్లో ఒక రకమైనటువంటి అంటే చూపించినాడు ఆధారాలతోటి. అందులో డోర్ నెంబర్ 35 ఒక ఇంటి అడ్రస్ చెప్పి రాహుల్ గాంధీ డోర్ నెంబర్ 35లో ఒకటే రూమ్. అంటే ఇప్పుడు మా ఈ స్టూడియో ఎంత ఉందో ఈ స్టూడియో కన్నా కూడా చిన్నగా ఉంటుంది. ఒక సైడ్కి కిచెన్ ఉంటుంది, ఒక సైడ్ ఇంతే ఉంటుంది రూమ్. ఒకటే రూమ్లో 35 మంది ఉంటున్నారట. ఒక ఓటర్ మీద 35 మంది ఒకటే ఇంట్లో ఉంటున్నారట. ఆధార్ కూడా ఒకరికే ఉందని చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల్ని పట్టుకొని ఒక నేషనల్ ఛానల్ ఇందులో అబద్ధం ఎంత, నిజం ఎంత, ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అని చెప్పి వెళ్తాడు. మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని ఆ డోర్ నెంబర్ 35 దగ్గరికి వెళ్తాడు. సో డోర్ నెంబర్ 35 దగ్గరికి వెళ్ళిన తర్వాత అందులోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఈయన రిపోర్టర్ అడుగుతూ ఉంటాడు, జీ ఆప్కా నామ్ క్యా హే, ఆప్ ఇదర్ ఏమడుగుతాడంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు, సో మీకు ఆధార్ కార్డు ఉందా, ఓటర్ ఐడి ఉందా అంటే యా ఉంది అంటాడు. సో ఇక్కడ 35-38 మంది ఉంటున్నారు, నిజమేనా అని అడిగితే లేదు కాదు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఏదో రెడ్డి పేరు చెప్పాడండి. ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో సో కాల్డ్ హర్షవర్ధన్ రెడ్డి ఏదో రెడ్డి ఉంది. మీన్ వైల్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అంటే అతనితో మాట్లాడతాడు, ఆ విజువల్స్ తీసుకుంటాడు. డోర్ నెంబర్ 35 జూమ్ చేసి ఆ కెమెరామ్యాన్ చూపిస్తూ ఉంటాడు. లోపల కొంతమంది దాక్కొని ఉంటారు, అంటే వాళ్ళు రారు, ఇక్కడ ఈయన మాత్రం ఎవరు లేరని చెప్తాడు. అయితే సరే అని చెప్పి ఈ రిపోర్టర్ బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఎవరో అన్నౌన్ పర్సన్ తోటి కాల్ చేసిన రికార్డింగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. డైరెక్ట్గా ఆ సో కాల్డ్ బిల్డింగ్ ఓనర్ ఒక రెడ్డి అనే వ్యక్తికి కాల్ చేసి ఒక కామన్ మ్యాన్ మాట్లాడతాడు, మీది 35 నెంబర్ డోర్ నెంబర్లో ఎంతమంది ఉంటున్నారు అంటే మొన్నటి వరకు కూడా 35 మంది ఉంటుండే, సో జస్ట్ ఒక 2 days నుంచే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళినారు, పనులకి వెళ్ళి వేరే దగ్గర ఉంటున్నట్టు తెలిసింది అని చెప్పి అతను చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నమ్మాలా, లేకపోతే ఆ డోర్ నెంబర్లో 35 డోర్ నెంబర్లో అతను ఎవరైతే ఓనర్ రెంట్కు ఉంటున్నటువంటి పర్సన్ ఉన్నాడో వేరే దగ్గర నుంచి పనికి వచ్చినాడు, ఆయన వలసకు వచ్చినాడు. ఆ వలసటువంటి 2 ఏళ్ళు అయితే అతను ఓటర్ గురించి మాట్లాడింది వాస్తవమా, లేకపోతే ఈ కాల్ వాస్తవమా, ఏదనుకోవాలి? అండ్ అట్లాగే ఈవీఎం ట్యాంపరింగ్స్ గురించి మన భారతదేశంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మంచిది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అమెరికాలో ఉన్నటువంటి ఒక పొలిటికల్కి సంబంధించినటువంటి ఒక కీలక పాత్ర పోషించేటువంటి మహిళ ఈవీఎం ట్యాంపరింగ్ నేను ప్రత్యక్షంగా చూశాను, ఒక పరికరం వాడి చేసినారు, అది ఇక్కడే సరఫరా అవుతుందని చెప్పి తను కీలక వ్యాఖ్యలు చేసింది.
సో అప్పుడు ఏమైపోతుంది, ఇవన్నీ చూసినప్పుడు ఏమైపోతుందంటే మాలాంటి వాళ్ళకో ఇంకొంతమంది కామన్ పబ్లిక్కి ఎన్నికల మీద రాజ్యాంగం మీద నమ్మకం పోతుంది. సరే పోనీ ఎవరి నమ్మాలరా నాయన అంటే ఇప్పుడు రెండు పార్టీలు నేషనల్లా, ఒకటి కాంగ్రెస్ ఇంకోటి బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపిస్తే మొత్తము హిందూయిజాన్ని నిర్మూలిస్తారని భయం ఒకవైపు, ఇక బీజేపీ ముందరికెళ్తే కొంచెం వీళ్ళు కాపాడతారు, అట్లీస్ట్ మన ఇదన్నా మనుగడన్న ఉంటుంది అని చెప్పి వేయడం. అట్లాంటి బీజేపీలో కొంతమంది నేతలు అయితే కొంతమంది కల్ప్రిట్స్ ఉన్నారు, అంటే కొంతమంది, అందరు కాదు కొంతమంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి సిస్టమ్ మారుతుందా, దీనికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ వాళ్ళు మరి ఈ దానికి మరి ఏం రిప్లై ఇస్తారో మరి చూడాలి ఇప్పటికే. ఎందుకంటే దాదాపు ఒక 100 సీట్స్ తేడా ఉంది పార్లమెంట్లో, బీజేపీకి కావచ్చు, ఇండియా కూటమికి కావచ్చు, ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమికి కావచ్చు. మరి మనం కూడా వేచి చూద్దాం. మరి రాహుల్ గాంధీ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏంటి, ఓటు చోరీపై దేశవ్యాప్త ఉద్యమం, ఓటు చోరీ జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ, జరగలేదని అనుకుంటున్నారా? ఆప్షన్ బి. దేంతో ఏకీభవిస్తారో దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి, పోల్ కూడా పెడతాము.